గూగుల్ పేనా, ఫోన్ పేనా ఇట్లాంటియన్నీ చాలా ఉన్నాయి. ఈ పేస్‌కి సంబంధించినటువంటియన్నీ గూడా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఇతర దేశాలు గూడా దాదాపు 11 దేశాల్లో మన యూపీఐ ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి. ఇదివరకు విదేశీ సంస్థలది నేరుగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు యూపీఐకి ఇంటర్‌లింక్ చేసి యూపీఐ కోడ్‌తో చేస్తున్నటువంటిది అంటే భారత్‌లోనే వాటికి సంబంధించిన యాక్టివిటీ నడిచేటటువంటిది ఎత్తుగడ వేయడం. ఇది పల్లె ప్రాంతాల దాకా కూడా యూపీఐ సేవలు పర్ఫెక్ట్‌గా నడుస్తున్నాయి. అట్లాగే ఇతర దేశాలు కూడా యూపీఐ సేవలు అందుతున్నాయి. మన రూపాయల్లోనే చెల్లింపులు చేస్తున్నాం. వాళ్ళ డబ్బుల్లోకి అవి మారతాయి. అది దిర్హామ్సా లేకపోతే డాలరా లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన రూపాయి ఇట్లాగా. అయితే ఇప్పుడు చైనాతో కూడా ఒప్పందం చేసుకుంటున్నారు. అక్కడ యాంట్ ఇంటర్నేషనల్ సంస్థ అక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తది. వాళ్ళతో భారత యూపీఐ మాట్లాడుతోంది. చైనీస్ ఆలీపే ఆహ్, మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒప్పుకునేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అదే జరిగితే చైనాలో కూడా మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరిగిపోతాయి.